శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వార ప్రారంభంలో సప్తమ స్థానంలో 4 గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంది. ఏదైనా ఒక భావంలో 2 అంతకు మించి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు అవి పరస్పరం శత్రుగ్రహాలైనప్పుడు ఆ భావ ఫలితాల్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సప్తమ స్థానం అన్నది వివాహం, వివాహ సౌఖ్యం, వివాహ బంధాలు, ఎడిషనల్ అఫైర్స్, కొత్త పరిచయాలు, అలాగే వ్యాపారంలో పార్ట్నర్సు, అలాగే వృత్తిపరంగా ఉన్న సమస్యలు, ఇవన్నీ కూడా సింపుల్గా సప్తమ స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఈ వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య కొన్ని అనుకోని మనస్పర్ధలు, విభేదాలు, ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా వీళ్ళ మధ్య ఎవరో ఒకరు ప్రవేశించడం వల్ల, భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రమేయం వల్ల వీళ్ళు మనస్తాపానికి గురవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కర్కాటక రాశి వారు చాలా సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామిని లేదంటే వ్యాపార పార్ట్నర్స్ని నిరంతరం అనుమానించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదో విధంగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇటువంటి డౌట్ఫుల్ నేచర్తో ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ 4 గ్రహాల ప్రవేశంతో మరి భర్త లేదంటే భార్య ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిసి వెళ్ళినా, ఎవరితో భోంచేసినా ఒక విధమైన అనుమానం, డౌట్ఫుల్ నేచర్తో ఈ కర్కాటక రాశి వారు చాలా మానసిక వేదనకి గురి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అసలు నన్ను జీవిత భాగస్వామి పట్టించుకోవడం లేదు అన్నటువంటి భావనకి ఫీల్ అవుతూ చాలా సున్నితంగా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ యొక్క ప్రభావం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండడం జరుగుతుంది. ప్రధానంగా బుధుడు తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థాన సంచారంతో జాతకుడు కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. చాలా కాలంగా నిగూఢంగా ఉన్నటువంటి ఒక రహస్యాన్ని తెలుసుకోవడం జరుగుతుంటుంది. అలాగే మీ యొక్క దగ్గర బంధువుల ద్వారా ఒక శుభవార్త కానీ, ఒక శుభ సమాచారం కానీ తెలిసే అవకాశం ఉంటుంది. దాంతో ఈ ఫిబ్రవరి 5న శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా శుక్రుడు అష్టమ స్థానంలో రావడం వల్ల చాలా వరకు స్త్రీలకి ఎక్కువగా ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, వివాహ వేడుకల్లో కానీ పాల్గొనడం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక టూరు, ఏదైనా ఒక పుణ్యక్షేత్రం దర్శించడం, అది బంధుమిత్రులను కలుసుకోవడం, లేదా కనీసం పుట్టింటికన్నా వెళ్ళి కొన్ని రోజులు అక్కడ స్టే చేయడం కానీ, అంటే మొత్తం మీద స్త్రీలకి స్థల మార్పు జరుగుతూ ఉంటుంది. మగవారైతే వేరే వాడిని రహస్యంగా కలుసుకోవడం కానీ, వాళ్ళు చాలా కాలంగా ఉన్నటువంటి సరదా, ఏదన్నా ఒక కార్డ్స్ ఆడటమో లేదంటే ఇంకోటో కలిసి ప్రయాణం చేయడం, మొత్తం మీద ఒక రహస్యంగా వారి యొక్క వ్యక్తులను కలుసుకొని ఏదో కొంత ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా సీక్రెట్గా చేసే వ్యవహారాలకి అష్టమ స్థానం చెప్తుంటుంది. అష్టమంలో ఇటువంటి శుభగ్రహాలు వచ్చినప్పుడు జాతకుడు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ వారి స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఈ వారం అంతా కూడా సప్తంలో కుజగ్రహ సంచారం, రవిగ్రహ సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క డామినేషను కొనసాగుతూ ఉంటుంది. అలాగే వృత్తిలో కూడా మీరు ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్కి గురై వారి యొక్క డామినేషన్ కూడా మీ మీద ఉండడం జరుగుతుంటుంది. అందరూ కూడా మీతో పని చేయించుకోవాలి, మిమ్మల్ని వారి యొక్క ఆధీనంలో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు తప్ప మీకు హెల్ప్ చేసి మీ అభివృద్ధికి ఎక్కువగా సహకరించడం అన్నది జరగదు. మీ టాలెంట్ను ఉపయోగించి వారు డెవలప్మెంట్ అవ్వాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు కొన్ని ఎప్పుడో జరిగిపోయిన విషయాల వల్ల ఇబ్బందులు జరుగుతుంటాయి. అంటే గురువు 12లో ఉన్నప్పుడు మీలో దాతృత్వం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక పుణ్య కార్యక్రమానికో, పిల్లల్ని చదివించడానికో, అనాథులను ఆదుకోవడానికో, ఏదైనా దేవాలయంలో సంబంధించిన విషయాల్లో ఏదైనా పూజలకో, పునస్కారాలకో ఎక్కువ ధనాన్ని వెచ్చించడం జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం ఇప్పుడు గురువు తన సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసు మీద సంచారం వల్ల
ఏదో ఒక రుణాన్ని తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే రుణం అంటే మీరు కేవలం ధనమే కాకుండా ఎవరినైనా చదివించడం కానీ, ఎవరికన్నా పెళ్లి చేయడం కానీ, లేదంటే ఎవరికన్నా కొంత ధనం ఇచ్చి వాళ్ళకి ఏదైనా వ్యాపారం చేసుకోమని, ఇలా కొంత గత జన్మ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం కొంత మీరు కూడా ఏదైనా ఒక పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, ఒక దూర ప్రాంత ప్రయాణం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా సాధ్యమైనంత వరకు ఈ కర్కాటక రాశి వారు వారి మనసులో ఉన్నటువంటి వేదనని, అనవసర ఆలోచనలను తగ్గించుకొని ఏదైనా మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచి జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రాహు ఏదో కొన్ని నిందలు కూడా మీ మీద వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల నెమ్మదిగా ఈ నింద అన్నది ఎంతో కాలం ఉండదు. దానివల్ల ఎక్కువగా కలత చెందకుండా మీ మనసులో మాట మీరే దాచుకోకుండా అది నిజంగానే అబద్ధంగానే ఇది ఖచ్చితంగా మీరు వెల్లడి చేయడం వల్ల, చెప్పడం వల్ల మీకున్నటువంటి అపవాదు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో అంటే భోజనం, టిఫిను, లేదంటే ఇంకా పలహారం, వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్ని వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదు అన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా ఒక కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుందాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకు వేరే వరకు ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనూ అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ, దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో పండల వారం అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది అంటే బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ, అనాచితంగా పెట్టే భోజనం కానీ, ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రాదు. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్, ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావడం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వడం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది, మన హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనెలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జామ్ కానీ, జిలాబీ కానీ అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వారికి
అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు దొరుకుతాయి. ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేత చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవ్వడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావడం లేదు, అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది. రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ అన్నట్టు ఒక జిలాబీ అలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల, ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సాధనను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.